వంటగదిలో పనిచేస్తూ విసుక్కుంటుంది. కోడలు సోఫాలో కూర్చుని ఫోన్ చూస్తూ ఉంటుంది. అత్త, ఏమ్మా కావ్య, ఉదయం నుంచి నీ ముఖం చూస్తుంటే మా అబ్బాయికి పెళ్లి చేసిన పాపం గుర్తొస్తుంది. అక్కడ స్టవ్ మీద పాలు పొంగిపోతున్నాయి. నీకేమో ఆ ఫోన్లో ఏం కనిపిస్తుందో కానీ లోకం మర్చిపోయావు. కోడలు ఫోన్ చూస్తూనే, అత్తయ్య, పాలు పొంగితే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని మీరే కదా చెప్పారు. అందుకే ఆ లక్ష్మిని అడ్డుకోవడం ఇష్టం లేక నేను గమ్మున ఉన్నా. అయినా మీ అబ్బాయిని చూసి నేను పెళ్లి చేసుకున్న అత్తయ్య. మీ షిఫ్ట్ ఇక్కడ 24 గంటలు ఫుల్ టైం అని నాకు ఎవ్వరు కూడా చెప్పలేదు. అత్త, నోరు తగ్గించుకోడలా. మా అబ్బాయి చిన్నప్పటి నుంచి చాలా సాఫ్ట్. వాడి దగ్గర నీ ప్రతాపం చూపించకు. కోడలు, ఆయన సాఫ్ట్ కాబట్టే అత్తయ్య డైలీ నన్నే ఆన్ చేస్తూ ఉంటాడు. అసలు ఆయనకి నా వంట కంటే మీ వంటే ఇష్టమని మొన్నే చెప్పారు. అత్త, అవును, నా కొడుక్కి నా చేతి వంట ఇష్టం. అందుకే వాడు బయట తిండి తినకుండా ఇంటికి వస్తాడు. కోడలు, అది నిజం కాదు అత్తయ్య. మీ చేతి వంట తిని తిని బోర్ కొట్టి ఇప్పుడు పాపం వాడు నా వంక చూపిస్తూ డైటింగ్ చేస్తున్నాడు. అయినా ఈ మధ్య ఇంటి పని అంతా మీరే చేస్తున్నారని తెగ ఫీల్ అయిపోతున్నారు ఏంటి? అత్త, మరి చేయక ఏం చేస్తాం? నువ్వు చూస్తే ఆ ఫోన్ వదలవు. ఇంట్లో పనులు అన్నీ నా నెత్తినే పడ్డాయి. కోడలు, అత్త అనకండి అత్తయ్య. మీరు చేసే పనులన్నీ నేను ఫోన్లో డాక్యుమెంటేషన్ చేస్తున్నా. అంటే ఫ్యూచర్లో మనం మనవాళ్ళకి మీ కష్టం చూపించాలి కదా. అత్త, మా టైంలో కోడలు ఇలా ఎదురు మాట్లాడేవాళ్ళు కాదు. అత్తగారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే ధైర్యం కూడా చేసేవాళ్ళు కాదు. కోడలు, అందుకే అత్తయ్య, అప్పుడు వాళ్ళు మాట్లాడలేదు కాబట్టే ఇప్పుడు ఆ కోట అంతా కలిపి నేను మాట్లాడుతున్నా, అంతా బ్యాలెన్స్ చేస్తున్నా అన్నమాట. అత్త, నువ్వు నాకు జవాబు చెప్పడం బాగా నేర్చుకున్నావే. నీకు అసలు డిగ్రీ ఉందో లేదో కానీ ఎదురు మాట్లాడటంలో మాత్రం PhD చేశావు. కోడలు, అంతా మీ దగ్గర నేర్చుకున్నా అత్తయ్య. డిగ్రీ లేదు కానీ మీతో డైలీ ప్రాక్టీస్ ఉంది కదా, అందుకే అంత బాగా వస్తున్నాయి అంది. అత్త, చూస్తుంటే రేపటి నుంచే ఈ ఇంటికి నువ్వే మహారాణిలా ఉన్నావు. నేనే నీకు దాసినైపోయేలా ఉన్నాను అంది. కోడలు, అయ్యో అత్తయ్య, రాజ్యం నాదే కావచ్చు కానీ మెయిన్ మంత్రివర్గం ఎప్పుడూ మీదే. మీరు ప్లాన్ చేయండి అత్తయ్య, నేను ఆర్డర్లు వేస్తాను అంది. అత్త నవ్వుతూ, పోనీలే, వచ్చిన తర్వాత ఇంట్లో గొడవలు ఉన్నా నవ్వులు మాత్రం బాగా పెరిగాయి అంది. కోడలు, ఆ నవ్వులన్నీ మీ వల్లే అత్తయ్య. నేను జస్ట్ మీ ఎనర్జీకి రీఛార్జ్ మాత్రమే. పదండి, ఇప్పుడు ఇద్దరం కలిసి ఆ పొంగిన పాలు తుడుద్దాం. లేకపోతే మీ అబ్బాయి వచ్చి మన ఇద్దరికి పంచులు వేస్తాడు.